తెలంగాణ కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పార్టీ జిల్లా సారథుల నియామకాలు పూర్తయ్యాయి. కానీ ఆ జిల్లా అధ్యక్షుడికి మరోసారి అవకాశం ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోస్టు కోసం లాబీయింగ్ చేసుకున్న ఓ ఇన్ఛార్జికి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని వినిపిస్తోంది. ఓ మాజీ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడంతోనే ప్రస్తుత అధ్యక్షుడిని మరోసారి నియమించారా? ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయా? జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో తెర వెనుక జరిగిన పరిణామాలేంటి? ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? ఎవరా నేతలు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లకు మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా పవర్లోకి వచ్చిన 2 ఏళ్లకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో మాదిరి సీల్డ్ కవర్లో పేర్లు పంపి ఎవరిని పడితే వారికి క్యాడర్ నెత్తి మీద బలవంతంగా రుద్దకుండా కొంతవరకు ప్రజాస్వామ్యబద్ధంగానే ఎంపిక జరిగిందని చెప్పొచ్చు. ఏఐసీసీ పరిశీలకులను జిల్లా క్షేత్రస్థాయికి పంపి పార్టీ నేతలు కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. సామాజిక వర్గ సమీకరణలను పరిగణలోకి తీసుకుని డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న బలమైన కులాలకు ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్కు మరోసారి అవకాశం ఇచ్చింది పార్టీ అధిష్టానం. ఈ నేత నియామకానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయం. డీసీసీ పీఠం కోసం నర్సాపూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆవుల రాజిరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఆంజనేయులు గౌడ్ డీసీసీ బాధ్యతలు అప్పగించడంతో ఈ నేత సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మెదక్లో కాంగ్రెస్, నర్సాపూర్లో బీఆర్ఎస్ గెలుపొందాయి. ఏఐసీసీ పెట్టిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం అధ్యక్షులకు రెండోసారి అవకాశం లేదు. కానీ ఆంజనేయులు గౌడ్ మొదటిసారి కేవలం 2 ఏళ్లే పనిచేయడంతో మరోసారి అవకాశం కల్పించారని సమాచారం. పార్టీ అధికారంలో ఉండటంతో గతంలో కంటే ఈసారి డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌటేలా మెదక్ జిల్లాలో పర్యటించి పార్టీ కేడర్ అభిప్రాయాన్ని సేకరించారు. అయితే ఆంజనేయులు గౌడ్కు బదులుగా తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి పెద్ద ఎత్తున లాబింగ్ చేశారు. ఇక మిగిలిన నేతలు కూడా శతవిధాల ప్రయత్నాలు చేసినప్పటికీ అధ్యక్ష పీఠం మరోసారి ఆంజనేయులు గౌడ్నే వరించింది. అయితే ఈ నేత ఎంపికలు అన్నిటికన్నా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండదండలే ఎక్కువగా ప్రభావం చూపాయని మెదక్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపిస్తోంది. డీసీసీ రేసులో చివరి వరకు ఆంజనేయులు గౌడ్, ఆవుల రాజిరెడ్డి మధ్య పోటీ ఉంది. కానీ మైనంపల్లి పట్టుబట్టంతోనే ఆంజనేయుల వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మైనంపల్లితో ఆంజనేయులు గౌడ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ మాజీ ఎమ్మెల్యే ఆశీస్సులు మెండుగా ఉండటంతో ఆంజనేయులు గౌడ్ను డీసీసీ పదవి వరించిందని సమాచారం. దీనికి తోడు ఎన్ఎస్యూఏ నుంచి పార్టీలోనే కొనసాగటం, బీసీ నేత కావటం ఆంజనేయులు గౌడ్కు కలిసొచ్చింది. ఆవుల రాజిరెడ్డిని అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జరిగినా ఈ నేత అభ్యర్థిత్వాన్ని మైనంపల్లి తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఏకపక్షంగా వ్యవహరిస్తారని, పార్టీలో ఎవరిని, ముఖ్యంగా కేడర్ను కలుపుకొని పోరన్న వాదనలో ఉన్నాయి. ఇలాంటి నేతకు డీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని ఏఐసీసీ పరిశీలకుల దృష్టికి తెచ్చారని సమాచారం. దీంతో మెదక్ జిల్లాలో మైనంపల్లిని కాదనే పరిస్థితి లేకపోవడంతో ఈ నేత సూచించిన ఆంజనేయులు గౌడ్కు మరో అవకాశం కల్పించారని సమాచారం. అయితే ఆంజనేయులు గౌడ్కు జిల్లా అధ్యక్షుడిగా నియమించడాన్ని నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహా పలువురు వ్యతిరేకిస్తున్నారని వినిపిస్తోంది. డీసీసీ అధ్యక్షుడిని మార్చాలని ఓ వర్గం నేతలు పట్టుబడుతున్నారని సమాచారం. టీపీసీసీపై ఒత్తిడి తెస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆంజనేయులు గౌడ్కు తిరిగి బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతోంది. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం లేకపోలేదన్న ఆందోళనలో క్యాడర్ ఉంది.
మరి పార్టీ నాయకత్వం ఏం చేస్తుందో చూడాలి.